హలో అండి. హాయ్ అందరికీ. ఇది శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి. అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది. ప్లీజ్ వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. లాంగ్ వీడియోకి అంత వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ అండి మొత్తం వీడియో చూడండి. ఇంకా మార్నింగే కాళ్ళకి పసుపు రాసుకొని పనులు స్టార్ట్ చేశాను. వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకున్నాను. పానకం కోసం కూడా బెల్లంలో వాటర్ పోసి పెట్టుకొని ఇంకా దేవుడి గడప దగ్గర బయట డోర్లకు అన్నిటికీ గడప దగ్గర పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని ఇంకా దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసుకున్నాను. చేసుకొని తుడుచుకొని ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేశాను. ఇంకా గుమ్మాలకి మామిడి తోరణాలు ఇంకా విడిగా కాకుండా అలాగే తోరణాలు అలా కట్టేసుకున్నాను. ఇంకా పానకం ప్రతి సంవత్సరం ఓన్లీ శ్రీరామనవమి రోజే ఈ పానకం కదా, ఇది హెల్త్కి చాలా మంచిదండి. అంటే ఇప్పుడే ఎండలు స్టార్ట్ అవుతాయి కదా, మనకు వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ పానకం ద్వారా. రోట్లో కొంచెం యాలకులు మిరియాలు వేసి బాగా దంచి బెల్లంలో వాటర్ వేసి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే పెట్టుకున్నాను. అది కరిగాక దాంట్లో ఇది వేసి కలుపుకుంటాను. గుడికెళ్తే కూడా అక్కడ కూడా ఇస్తారు కదా పానకం వడపప్పు. ఈ వడపప్పు కూడా పెసరపప్పు మన బాడీకి చలవ. ఇప్పుడిప్పుడే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వడపప్పు పానకము ద్వారా మనం తినడం ద్వారా మన బాడీకి బాగా చలవ చేస్తుంది, వేడి కానివ్వదన్నమాట. ప్రారంభంలో ఇలా తింటే అందుకే శ్రీరామనవమికి ఈ ప్రసాదాలు. ఇంకొకటి శ్రీరామనవమికి చాలా ఈజీ ప్రసాదాలు కదండి, వితౌట్ గ్యాస్ అనమాట. వడపప్పు పానకం మెయిన్, ఇంకా పులిహోర కానీ భక్ష్యాలు ఇవన్నీ ఇంకా మనం ఆప్షనల్ అంతే. మెయిన్ మాత్రం వడపప్పు పానకం రాముల వారికి చాలా ఇష్టమని అది పెడతారు శ్రీరామనవమి రోజు. మిగతా పండుగలన్నిటికీ చాలా బిజీగా ఉంటాం కానీ ఈ పండుగనైతే చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే. ఇది రాముల వారు లక్ష్మణుల వారు సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి వారి విగ్రహం అండి. మాకు ఈ గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకా దీన్ని ఎవ్రీ ఇయర్ ఈ విగ్రహానికి నేను పూజ చేసుకుంటాను, తర్వాత షోకేస్లో పెట్టేస్తాను. నేను మామూలుగా షార్ట్ పెట్టినప్పుడు ఒకరు కామెంట్ చేశారు, ఏంటి ఇయర్కి ఒక్కసారి తీస్తారా అని చెప్పి. అంతే కదండి, రాముల వారిని అంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా తీసి రాముల వారిది ప్రత్యేకత ఉన్నప్పుడు తీసి పూజ చేస్తాను. గుళ్ళో కూడా అంతే కదా, రామలక్ష్మణుల సీత విగ్రహాలని శ్రీరామనవమి రోజే తీసి పూజ చేసి మళ్ళీ లోపల పెట్టేస్తారు. అంతే కదా, దాంట్లో తప్పేముంది. ఇంకా నేను తమలపాకు, మా చెట్టు తమలపాకు తీసుకొని వచ్చి దాని మీద గంధంతో జై శ్రీరామ్ అని రాసి రాముల వారి పాదాల దగ్గర ఉంచాను. ఇంకా పులిహోర కూడా చేశానండి, వడపప్పు పానకం ఇంకా పులిహోర. గుడికి మేమందరం గుళ్ళో అన్నదానం స్వీకరించడానికి వెళ్తాము. ఇంకా మా పెద్దమ్మాయికి ఆఫీస్ ఉంది, తనకు మామయ్యకి అవుతుందని చెప్పి పులిహోర చేశాను. ఇంకా అది కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నాను. ఇంకా హారతి అంతా అయిపోయిన తర్వాత త్వరగా ఇంకా రెడీ అయిపోయాము. గుళ్ళో రామ కళ్యాణం సీతారామ కళ్యాణం చూడడానికి వెళ్ళాలి కదా. శ్రీరామనవమి అంటే నాకు అందుకే చాలా ఇష్టము. ఈజీ ప్రసాదాలు, మళ్ళీ గుడికి వెళ్ళి అంగరంగ వైభవంగా జరిగే ఆ సీతారాముల కళ్యాణం చూడడం అంటే చాలా ఇష్టం. చాలా కన్నుల పండుగ జరుగుతుంది గుళ్ళో. ఇంకా అక్కడ గుడికి వెళ్ళాము, త్వరగా రెడీ అయిపోయి. రాముడు దశరథుడి కోసం వనవాసానికి వెళ్ళాడు, సీతమ్మ రాముడి కోసం అరణ్య మార్గం పట్టింది. రాముడు రాజధర్మాన్ని పాటిస్తే సీతమ్మ దాంపత్య ధర్మాన్ని అనుసరించింది. అతడు విగ్రహాన్ ధర్మ, ఆమె దేవ్యాహ కరుణ రూపాయ. ఎంచుకున్న మార్గాలు వేరైనా ఇద్దరు సత్యవ్రతులే. రామాయణం ఓ పరాక్రమవంతుడి ప్రయాణమే కాదు, దాంపత్య ధర్మానికి కట్టుబడిన ఓ ఇల్లాలి విలువల యాత్ర కూడా. కాబట్టి వాల్మీకి మహర్షి రామకథను సీతాయాశ్వరితం మహత్ అని పిలిచాడు. అవని నుంచి మిథిలకు, మిథిల నుంచి అయోధ్యకు, అయోధ్య నుంచి అరణ్యానికి, అరణ్యం నుంచి లంకకు, లంక నుంచి అయోధ్యకు, అయోధ్య నుంచి అరణ్యానికి, అంతిమంగా అవనిలోకి. సీతామాత సుదీర్ఘ యాత్ర ఇది. రామాయణం రాముడి ప్రయాణమే కావచ్చు, కానీ ఆ ప్రస్థానంలో అతని పక్కన సీతమ్మ కూడా ఉంది. దారి పొడవునా రాళ్ళు రప్పలు దాటుకొని, కుట్రలు కుతంత్రాలు తట్టుకొని తానేమిటో చాటుకుంది. ఆది కావ్యంలో సీత ఓ పరిపూర్ణ నాయిక, నమ్మిన విలువకు కట్టుబడిన పట్టుదల కలిగిన వనిత. విగ్రహంలో రాముడికి దీటైన పాత్ర. అప్రతిమ సాటిలే స్త్రీమూర్తి, నారినాం ఉత్తమ, స్త్రీజాతి ఆనిముత్యం, ధర్మనిరత, ధర్మాచరణకు కట్టుబడిన వ్యక్తి, విశుద్ధ పరిశుద్ధురాలు అంటూ వాల్మీకి మహర్షి ఆమె గుణగుణాన్ని కీర్తించాడు. సీతమ్మ జీవనం నదీ ప్రవాహాన్ని తలపిస్తుంది. తను మిథిలలో తండ్రి చాటు బిడ్డగా పెరిగింది. మనువు తర్వాత దశరథుడి కోడలుగా అయోధ్యలో కాలుపెట్టింది. పెనిమిటి శ్రీరాముడికి ప్రేమను పంచింది. వృద్ధాప్యం మీద పడడంతో దశరథ మహారాజు శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం
పట్టాభిషేకం జరిపించాలని సంకల్పించాడు. నిండు సభలో తన మనసులోని మాట చెప్పగానే మంత్రి సామంత దండనాయకులు ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎందుకింత ఉత్సాహం? రాజ్యాధికారం చేపట్టడానికి రాముడికి ఉన్న అర్హతలేమిటి? మురిసిపోతూ అడిగాడు దశరథుడు. అందరూ శ్రీరాముడు సద్గుణాలను ఏకరువు పెట్టారు. వశిష్ఠుల వారు మాత్రం ఆయన సీతారాముడు కాబట్టి అంటూ తనదైన వాదన వినిపించారు. స్త్రీ మూల సర్వధర్మ, ధర్మానికి పునాది మహిళ. ఇల్లాలిగా ఆమె సార్వభౌముడి సమర్థతను ప్రభావితం చేయగలదు. జానకి లాంటి ఉత్తమరాలు మహారాణి హోదాలో పాలనలో సహకరిస్తే రామరాజ్యం మరింత సుభిక్షంగా ఉంటుందని ఆ మహర్షి ఆలోచన. రాజర్షి జనకుడు పెంపకం పట్ల ఉన్న నమ్మకము ఆ నిశ్చితాభిప్రాయానికి ఓ కారణం కావచ్చు. నిజమే, యజ్ఞ భూమిలో దొరికిన బంగారు తల్లి సీతను ఆయన మామూలు ఆడపిల్లలా పెంచలేదు, ఆత్మవిశ్వాస ప్రతీకగా తీర్చిదిద్దాడు. కాబట్టే నా కూతురు వీరశుల్క మహావీరులకే తనను పెళ్లాడే అర్హత ఉంది అని సాధికారికంగా ప్రకటించాడు. దేశ దేశాల రాకుమారులు సీతను వరించి వచ్చినా నిర్మోహమాటంగా తిరస్కరించాడు. ముక్కంటి ధనస్సుని ముక్కలు చేసిన రామచంద్రుడిని ఏరుకోరి అల్లుని చేసుకున్నాడు. రామ, ఇదిగో నా కూతురు సీత, ఆమె చెయ్యి అందుకో. ఇక నుంచి నీ సహధర్మచారిని ఛాయే వానుగత సదా, జీవితాంతం నీడలా నిన్ను అనుసరిస్తుంది అంటూ మంత్రపూర్వకంగా కన్యాదానం చేశారు. చివరి వరకు జానకి తన తండ్రి వాగ్దానానికి కట్టుబడి ఉంది. అంతఃపురంలో ఉన్న అడవులకు వెళ్ళిన అశోకవనంలో బందీగా బతుకుతున్న వాల్మీకి ఆశ్రమంలో అతిథిగా తలదాచుకున్న సీతమ్మ మది నిండా మణివాడినోడి ఆలోచనలే. రాముడికి కూడా సీత అంటే అపారమైన ప్రేమ. గుళ్ళో సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చాము. ఈ శారీ గురించి ఒక విషయం చెప్పాలండి మీకు. ఇంతకీ శారీ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇది 19 years బ్యాక్ శారీ అండి. మా చిన్నమ్మాయి 21st డే ఫంక్షన్ అప్పుడు అమ్మ వాళ్ళు ఓడిబియ్యం పోస్తారు కదా, అప్పుడు పెట్టిన శారీ అనమాట. డ్రై వాష్ చేయించాను. కొత్త శారీ ఇప్పుడే కొంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకైతే. ఇంకొక విషయం ఏంటంటే బ్లౌజ్ కూడా అప్పటిదేనండో, ఈ కుట్టు పెట్టలేదు, కుట్టు తీయలేదు. ఇంకా పెట్టాలనుకుంటే కొంచెం కుట్టే పెట్టుకోవాలి, కాస్త లూజ్ ఉంది. అప్పటి బ్లౌజ్ అప్పటి శారీ. నిజంగా శారీ కట్టుకుంటే ఎన్నో మెమరీస్ కళ్ళ ముందు కదలాడినాయి. చాలా బాగా అనిపించింది. ఇంతకీ మీకు శారీ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఉంటానండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరో మంచి వీడియోతో కలుద్దాం. ఉంటాను. బాయ్ బాయ్. మరి జై శ్రీరామ్.